వరంగల్ జిల్లా మమ్మనూరులో ఎయిర్పోర్ట్ శంకుస్థాపనకు విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టకుండా అడ్డుకుంటామని టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర యోజన అధ్యక్షులు కంచర్ల శివారెడ్డి హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహబూబ్ నగర్, పాలమూరు జిల్లాలో ఉన్న ప్రాజెక్టులకు 2014లో జాతీయ హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన నరేంద్ర మోదీ ఇప్పటికీ కలగానే మిగిలిపోయిందని అన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా కల్పించాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచకుండా కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు తెరలేపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని అన్నారు. మే 8న జరిగే టీఆర్ఎస్ పార్టీ రైతు సభకు భారీగా మహబూబ్ నగర్, ఇతర జిల్లాల నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. అందరికీ నమస్తే. నా పేరు కంచర్ల శివారెడ్డి, తెలంగాణ జాగృతి స్టేట్ యూత్ ప్రెసిడెంట్. మరి ఈ నెల 10వ తేదీన మమ్మనూరు గ్రామానికి వరంగల్ జిల్లాలోని మోడీ గారు వస్తున్నా అని చెప్పి తెలియడం జరిగింది. అయ్యా మోడీ గారు, మీరు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారు? మీరు ఏదైతే పాలమూరు, రంగారెడ్డి జిల్లాలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అన్నారు 2014లో, అది ఇప్పటివరకు దాదాపు 12 సంవత్సరాలుగా వస్తుంది. మీ జాతీయ హోదా ఊసెత్తనటువంటి పరిస్థితి ఉంది. ఏ ముఖం పెట్టుకుని తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని చూస్తున్నాం. మరి అయినా కానీ తెలంగాణ ప్రజలు మళ్ళీ కూడా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో మీ ఎంపీలని గెలిపిస్తే మరి ఒక్క ఎంపీ కూడా ఇప్పటివరకు పార్లమెంట్లో నోరెత్తినటువంటి పరిస్థితి ఉంది. మరి కాబట్టి మీ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలంటే మీరు ఏదైతే పాలమూరు, రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అన్నారో అది ఇచ్చిన తర్వాతనే ఈ తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అవసరమైతే నేను అడ్డుకునే ప్రయత్నం కూడా టీఆర్ఎస్ పార్టీ చేయబోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ప్రజల్ని మోసం చేస్తూ ఈ రకంగా ఉంటే మరి గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి కనీసం జాతీయ హోదా అడగనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. జాతీయ హోదా అడిగినుంటే 90% పైన బడ్జెట్ వాళ్ళ మీద పడుతుండే. మరి కేవలం ఇప్పుడు ఈరోజు తెలంగాణ అప్పుల పాలు కాకుంటుంటే 1,00,000 కోట్ల పైన అప్పు చేసి తెలంగాణ ఏదైతే పాత బీఆర్ఎస్ పార్టీ ఉందో కేవలం వాళ్ళ కక్కుర్తి, వాళ్ళ కమిషన్ల కోసం కక్కుర్తి వారు జాతీయ హోదా అడగనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఒకవైపు బీజేపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజల్ని మోసం చేసింది, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణని అప్పుల పాలు చేసింది. కాబట్టి ఇప్పుడు ఇక మీదనన్నా నువ్వు ఏదైతే హామీ ఇచ్చినావో పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తా అని చెప్పినావో వెంటనే హామీ ఇవ్వాలి. లేకపోతే ఇప్పటికీ అప్పుల పాలైనటువంటి తెలంగాణని ఇంకా అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి నువ్వు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చిన తర్వాతనే తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తూ మరి అదేవిధంగా రేపు 8వ తారీఖున మరి ఈ ఏదైతే పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కవితక్క గారు, శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గారు పెద్ద సాదర సభ పెట్టడం జరిగింది. ఈ యొక్క సభకు మరి పోరాటాలు చేసి ఎన్నో సాధించుకుని తెలంగాణలో మరి పోరాటాలు చేస్తేనే సాధ్యమవుతుందని చెప్పి భావించి రేపు సాదర సభ పెట్టడం జరిగింది. ఈ యొక్క సభ దాదాపుగా 10,000 మందితోని ఈ యొక్క సభ పెట్టడం జరుగుతుంది. ఈ సభకు రాష్ట్ర నలుమూలల నుండి మరి అదేవిధంగా ముఖ్యంగా రంగారెడ్డి, పాలమూరు జిల్లాల నుండి రైతులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలని చెప్పి మనవి చేస్తూ జై తెలంగాణ, జై కవితక్క, జై టీఆర్ఎస్.